అమ్మక్క సాలమ్మ భక్తులు అందరూ కూడా నిన్న రాత్రి 10 గంటల వరకు ఇక్కడే చలిలో ఉండి మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విజయవంతం చేసినందుకు కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అట్లనే ఐటీడీఏ నుంచి డోళ్ళు సన్నాయిలు అదేవిధంగా కోయ నృత్యం కొమ్ముకోయ గుస్సాడి ఆదిలాబాదు నాయకపోడు లక్ష్మీదేవర ఇలా ఇక్కడ స్థానికంగా దేవతలతో పాటు మరి కొత్తగూడెం నుంచి డ్యాన్స్ చేయడానికి వచ్చిన అమ్మాయిలు స్టూడెంట్స్ కూడా అందరికీ వాళ్ళని సక్రమంగా చూసుకున్న ఐటీడీ అధికారులకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మూడో ఘట్టం ఇప్పుడు మళ్ళీ మనకుంది. రేపు బుధవారం నుంచి రేపు అంటే ఎల్లుండి బుధవారం నుంచి మండే మెలిగే పండుగ పూజారులు మొదలు పెడతారు. మండే మెలిగే పండుగ నుంచి మెయిన్ పండుగ కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. బుధవారం మండమెలిగే పండుగ స్టార్ట్ అయితే మళ్ళీ బుధవారం నిండు పండుగ అంటే 28వ తారీఖు నాడు నిండు పండుగ అవుతుంది. ఈ మొత్తం కార్యక్రమాలు చేసే మన పూజారులు జగ్గారావు గారు అదేవిధంగా సమ్మక్క పూజారులు సార్లమ్మ పూజారులు పగడిద్దరాజు పూజారులు గోవిందరాజు పూజారులు వారందరికి కూడా మరి అన్ని రకాల ఏర్పాట్లు చేసినాం. వారు కూడా ఈరోజు పొద్దున దర్శనంలో అద్భుతంగా అందరూ కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులు మరి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు కూడా మరి మాకు మంచి దర్శనం లభించింది అని మరి వారి సతీమణి వారి కుమార్తె కూడా చెప్పడం జరిగింది. మాకు చాలా రోజుల నుంచి ఫ్యామిలీతో రావాలని ముఖ్యమంత్రి గారు అనుకోవడం జరిగింది. కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే మహాఘట్టంలో అత్యంత మహాఘట్టమైనటువంటి గుడి ఓపెనింగ్లో పాల్గొనడం చాలా సంతోషం. కాబట్టి అందరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాగా దర్శనమైందని చెప్పడం జరిగింది. సో ఇది మనందరికీ కూడా గర్వకారణం. రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా మేము కొంతమంది కలవగలిగినాం, కొంతమందికి కలవలేకపోయినాం కార్డ్స్ ఇవ్వడానికి. ఇది వాస్తవానికి దేవుని సన్నిధిలోకి అందరూ ఆహ్వానితులే, ఇక్కడ భక్తితో రావాల్సింది. కార్డ్స్ అనేది జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ కొంత తెలియడం కోసం చేయడం జరుగుతుంది. కాబట్టి కార్డులతో సంబంధం లేదు. లక్షల మంది వచ్చే దేవాలయం, కోట్ల మంది వచ్చే దేవాలయం. కాబట్టి అందరూ ఆహ్వానితులు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు చూసిర్రు మొన్ననే ఇక్కడ మన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఇర్పా సుకన్య మరి అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా లేడీస్ని వేసినాం. డోనర్ కింద మరి ఎప్పుడు వద్దిరాజు రవి గారు ఉండేది రాజ్యసభ, ఈసారి లేడీస్కి ఇస్తున్నాం కాబట్టి వారి వైఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లా 14 మందితో మహిళలు మరి జగ్గారావు అన్న ఒక్కరు మాత్రమే జెంట్గా అందులో పూజారిగా మేము తీసుకోవడం జరిగింది. కాబట్టి మిగతా మనకు ఆదివారం నుంచి జనరల్గా మళ్ళా పబ్లిక్ ఇప్పుడు కూడా ఉంటారు కావచ్చు, బహుశా ఈరోజు కూడా వస్తున్నారు. కానీ ఇంకా ఈ బుధవారం నుంచి జరుగుతుంది నిండు జాతర మళ్ళీ బుధవారం. కాబట్టి అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉండాలని ఒక్కరోజు మాత్రమే అందరికీ కొంచెం రిలీఫ్ ఇచ్చినాం. కాబట్టి జరిగేదంతా మనమందరం మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి గొప్ప కార్యక్రమంగా మనం అందరం బాధ్యత తీసుకొని పనిచేద్దామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా జిల్లా అధ్యక్షుడు అశోక్ గారు నిన్న కార్యక్రమం విజయవంతం చేయడంలో క్రియాశీల పాత్ర పోషించినందుకు వారికి, కళ్యాణి రేగా మార్కెట్ కమిటీ చైర్మన్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ సుకన్య అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మన ములుగు జిల్లాకు వచ్చి క్యాబినెట్ పెట్టి ఈ క్యాబినెట్ ద్వారా మరి రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం క్యాబినెట్ బయటకు వచ్చింది. దాంట్లో ములుగు జిల్లాకు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నీటి వాటాలో అన్యాయాన్ని లేకుండా మనం రాష్ట్రం తెచ్చుకున్నదే నిధుల కోసం నీళ్ళ కోసం. కానీ అక్కడ కూడా మనకు రాష్ట్రం వచ్చినా 10 ఏళ్లలో మనకు రాలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఈ గడ్డ మీదకి వచ్చి 143 కోట్ల రూపాయలతోటి ఫస్ట్ ఒకటి లిఫ్ట్ పొట్లాపురం దగ్గర దాదాపుగా 15,000 ఎకరాలకు అది ఉంది. కొంచెం చిన్న యాడ్స్ చేస్తే 15,000 ఎకరాలు దాదాపు 20 ఊర్లకు అది ఉన్నది. అట్లనే జంపన్న వాగు కూడా లక్నవరం రామప్ప నుంచి లక్నవరం కనెక్షన్ ఇస్తా అని
దానికయ్యే 30-35 కోట్లను కూడా నిన్న స్టేజ్ మీద ప్రకటించడం జరిగింది. అది కూడా మనకు జంపన్న వాగులో నిరంతరం నీళ్లు ఉండడానికి ఉపయోగపడుతుంది. అక్కడ గోవింద్రపేటలో కూడా రైతులకు నీటి ఎద్దడి లేకుండా ఉంటుంది. ఇంకా రాబోయే కాలంలో మరి మనకు గోదావరి పుష్కరాలు కూడా ఉన్నాయి. ఆ సందర్భంగా ఆల్రెడీ ఒక టూర్ అంటే గోదావరి సర్క్యూట్ లాగా తయారు చేశారు, బాసర నుంచి భద్రాచలం వరకు. ఈ క్రమంలో మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి, గోదావరి ఒడ్డెంబటి ఉన్న కన్నాయిగూడెము, వాజేడు, ఏటు నాగారం, వెంకటాపురం, మరి మంగపేట, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనుగూరు, ఇవన్నీ కూడా డెవలప్ చేయడానికి సబ్ కమిటీ కూడా వేసారు. గోదావరి పరివాహకలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతోటి ఒక సబ్ కమిటీ వేసి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయాలు, అదేవిధంగా ఘాట్స్, ఇంకేమేం కావాలి అనేది కూడా ప్రతిపాదనలను ఆ కమిటీ ద్వారా తీసుకొని ఈ జాతర అనంతరం నెక్స్ట్ ఫోకస్ మీకు అందరు తెలుసు మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి, మరి అక్కడ కూడా ఉంటాయి. ఇంకా గోదావరి అడ్డం బట్టి అటు ఇటు ఉన్న గుళ్ళను కూడా డెవలప్ చేసుకొని గ్రామాలను డెవలప్ చేసుకుందాం. ఈ జాతర సందర్భంగా పెద్ద ఎత్తున గ్రామాలలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయినాయి. నెక్స్ట్ పుష్కరాలలో కూడా గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగబోతుంది. ఈ ఎడకబడ్డ ప్రాంతాల మీద ముఖ్యంగా ఇటు మన దిక్కు మన ప్రాంతాలన్నీ గోదావరి పరివాహక ప్రాంతాలు, రోడ్లు లేక నీళ్లు లేక అన్ని వనరులున్న ఇబ్బందులు పడ్డాం. కానీ ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఆయా శాఖల మంత్రులతోటి సమన్వయం చేసుకొని నిధులను కేటాయిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మా బట్టన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు అందరికీ నమస్కారాలు. అందరినీ కూడా మళ్ళీ కోరుతా ఉన్నా, తప్పకుండా మహాఘట్టం సమ్మక్క సారలమ్మ మహాఘట్టంలో 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే అటువంటి జాతర. ఈ జాతరలో మహాఘట్టం 28 నాడు సారలమ్మ, గోవిందరాజు, పగడిద్దరాజు గద్దెల మీదకి వస్తారు. 29 నాడు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెల మీదకి వస్తుంది. అందరికీ అందుబాటులో దేవుళ్ళు. శుక్రవారం 30, శనివారం 31. మరి 4 గంటలకు మళ్ళీ వన ప్రవేశం, మళ్ళీ జనం నుంచి వనంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మనకు దైవ దర్శనం అనేది మళ్ళీ 2 ఏళ్ళకు ఒకసారి జరిగే మహాఘట్టం. ఇప్పుడు వచ్చిపోయిన వాళ్ళు కూడా ఆ నిండు పున్నమి వెన్నెల గద్దెల మీద పడుతున్న సందర్భంలోనే దేవతలు అక్కడ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరలో మహాఘట్టంలో పాల్గొనాల్సిందిగా భక్త జనాన్ని ప్రజలందరినీ కూడా కోరుతున్నాం, స్వాగతం తెలియజేస్తాం. బస్టాండ్ మీద కాన్సన్ట్రేషన్ చేసినాం, కానీ బస్సుల సంఖ్య అంటే మనకెప్పుడు ఆ జాతరకు ముందు 3 రోజుల ముందు 4 రోజుల ముందు వచ్చేది. కానీ వాస్తవానికి మనం ఈ పునరుద్ధరణ పనులు ఎప్పుడైతే పెట్టినామో అప్పటి నుంచి వస్తారు. 1-2 బస్సులు పెట్టినాం. కానీ ఇవాళ నేను మాట్లాడి పొన్నం గారితో మాట్లాడి అదనంగా ఎక్కువ బస్సులు ఇప్పటి నుంచే నడిపించేటట్టుగా తప్పకుండా బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా కొంత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అక్కడెక్కడ మనం ఇచ్చిన బస్టాండ్లు కొద్దిగా డిలే చేయడం జరిగింది. దాన్ని కూడా నిన్న పొన్నమన్న గారు వెళ్ళి మరి వారి మీద చర్యలను కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి రావడం జరిగింది. అది ఎక్కడి నుంచో వస్తారు కాంట్రాక్టర్లు, కొంతమంది బాధ్యత రాహిత్యంగా పనులు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇంత పెద్ద గుడి 100 కోట్ల గుడి కట్టినాం, కానీ అయినా అది ఇంకా ములుగు బస్ స్టాండ్ కట్టియలేకపోతున్నాం. వాళ్ళు కనబడరు, ఎక్కడి నుంచో వచ్చిండు సూర్యాపేట నుంచి. సరే ఆన్లైన్ టెండర్ ఎవరైనా రావచ్చు, కానీ మనకు అర్జెంట్ ఇది అని మేము 6 నెలల కింద పెడితే ఇంత నిర్లక్ష్యంగా ఆయన మనసులో ఏమున్నదో అర్థమవుతుంది. ఆ మనిషి కూడా కనపడలేము మాకు ఎట్లుంటాడు. కనీసము తొందరగా కట్టేయాలని మేము ఫాస్ట్గా అన్నిటికంటే ముందు పెడితే బస్టాండ్ బస్ డిపో ఒకే వ్యక్తి బట్టి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. అది పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ మీటింగ్ అయినాక కానీ కూడా తప్పకుండా ఈ బస్టాండ్ నిర్లక్ష్యం చేస్తున్నందుకు వారి మీద కూడా మేము చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాం. ఎక్కడ ఏ పనులలో లోపాలు జరిగినా ఎవరితోటి రాజీ పడేది లేదు. మాకు కావాల్సింది మా ప్రాంత అభివృద్ధి, అంతే తప్ప వేటి కోసము ఆశపడేటోళ్ళమైతే అటు ఇటు వాటి కోసం వీటి కోసం జంప్ అయ్యేటోళ్ళమే. కానీ నిబద్ధతతో నిజాయితీగా మన ప్రాంతం, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా ఈ ప్రాంతం నాకు ఇచ్చినటువంటి గౌరవం, అవకాశం, ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని అక్కడక్కడ కొన్ని లోపాలు అధికారులు లేకుంటే చిన్న
కింది స్థాయిలో లోపాలు జరిగినా తెలవంగానే వెంటనే సరి చేస్తాం, సరి కాకుండా యాక్షన్ తీసుకుంటాం, ఆ పనులు మళ్ళా చేయిస్తాం. కానీ ఎవరికి దారాదత్తము ఏది కూడా చేయనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.